నమస్కారం. తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారందరిపైన ఎంక్వైరీ అనేది జరుగుతుంది. దేనికోసం ఎంక్వైరీ చేస్తున్నారు అంటే ఆసరా పెన్షన్లు పొందుతున్నటువంటి వారిలో అనర్వులు ఉన్నారు, మరియు చనిపోయినటువంటి వారి పెన్షన్లను కూడా అక్రమార్కులు కాజేస్తున్నారు అని చెప్పేసి వీరిని నివారించడానికి, చనిపోయిన వారి పెన్షన్లను రద్దు చేయడానికి మరియు అనర్వుల పెన్షన్లను తీసివేయడానికి మనకు ఈ ఎంక్వైరీ అనేది జరుగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది నేటి నుంచి అంటే మే 15వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు కొనసాగుతుంది. ఈ ఎంక్వైరీ అనేది ముఖ గుర్తింపు ద్వారా జరుగుతుంది, ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా జరుగుతుంది. అయితే ఈ ఎంక్వైరీ జరుగుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్దారులు ఎవరైతే ఉంటారో వారు అప్రమత్తంగా ఉండాలి. దేనికి అప్రమత్తంగా ఉండాలి అంటే ఈ సర్వేలో మీ పెన్షన్లు రద్దయ్యే అవకాశం అనేది ఉంది. ఏ విధంగా రద్దవుతాయి అంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వంతో టైఅప్ అయ్యి సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియను నిలిపివేసి యూడిఐడి కార్డులను, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డులను డైరెక్ట్ గా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ ప్రక్రియ 2025 మార్చి 1 నుంచి ప్రారంభమైంది. అయితే గతంలో సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి లక్షల మంది ఉన్నారు. అయితే ఈ సదరం సర్టిఫికేట్లకు కంపల్సరీగా ఈకేవైసీని చేసుకొని ఉండాలి అని చెప్పేసి ప్రభుత్వము ఆదేశించడం అనేది జరిగింది. అంటే ఈ సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ఈకేవైసీని చేసుకోవాలి అని చెప్పేసి ఈకేవైసీని తప్పనిసరి చేయడం అనేది జరిగింది. ఏ విధంగా ఈకేవైసీ చేసుకోవాలి అంటే ఇక్కడ సదరం సర్టిఫికేట్కు కానివ్వండి లేదా యూడిఐడి కార్డుకు కానివ్వండి మీ యొక్క ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలి, అదేవిధంగా మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. గతంలో 2010 నుంచి 2025 మార్చి 1 వరకు సదరం సర్టిఫికేట్లు కలిగినటువంటి చాలా మందికి కూడా ఈ సదరంకు ఆధార్ నెంబరు, ఫోన్ నెంబర్లు లింక్ లేవు. ఇప్పుడు ఈకేవైసీని తప్పనిసరి చేసింది కాబట్టి తప్పకుండా మీ యూడిఐడి కార్డుకు ఆధార్ నెంబర్ను, ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవాలి. ఒకవేళ ఆధార్ నెంబర్, ఫోన్ నెంబర్ లింక్ లేనట్లయితే మీకు ఇబ్బంది అవుతుంది, మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురయ్యే అవకాశం అనేది ఉంది. ఒక సందర్భంలో మీ పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీరు మీ యూడిఐడికి అంటే సదరం సర్టిఫికేట్కు ఈకేవైసీని తప్పకుండా చేసుకోండి. ఇది కష్టసాధ్యమైనటువంటి పనేమీ కాదు. మీరు ఈ సేవకు, మీ సేవకు, సిఎస్సి సెంటర్లకు వెళ్ళవలసినటువంటి అవసరము ఏమీ లేదు. మీ మొబైల్ ద్వారానే మీరు చాలా సులువుగా మీ యూడిఐడికి ఈకేవైసీని చేసుకోవచ్చు. ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవాలి అంటే మీరు ముందుగా మీ ఫోన్లో స్వావలంబన్ కార్డ్ అని కానివ్వండి లేదా యూడిఐడి కార్డ్ అని కానివ్వండి ఇక్కడ గూగుల్లో టైప్ చేయండి. మీకు యూడిఐడి అని ఫస్ట్నే మీకు కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే యూడిఐడి పోర్టల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ కాగానే పైన అప్లికేషన్ ట్రాకింగ్ అనే ఒక ఆప్షన్ అనేది ఉంటుంది. ఆ అప్లికేషన్ ట్రాకింగ్ పైన మీరు క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. అక్కడ మీ ఆధార్ నెంబర్తో కానివ్వండి, మీ మొబైల్ నెంబర్తో కానివ్వండి మీ అప్లికేషన్ ట్రాకింగ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. మీ ఆధార్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేయగానే మీ యొక్క యూడిఐడికి సంబంధించినటువంటి ఎన్రోల్మెంట్ నెంబర్ రావడం అనేది జరుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను మీరు నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత మరొక లాగిన్ అనేది కావాల్సి ఉంటుంది. అక్కడ పీడబ్ల్యూడి లాగిన్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయండి. పీడబ్ల్యూడి లాగిన్ పైన క్లిక్ చేయగానే మరొక ఇంటర్ఫేస్ రావడం అనేది జరుగుతుంది. అక్కడ మీరు ఏ ఎన్రోల్మెంట్ నెంబర్ అయితే నోట్ చేసుకున్నారో ఆ ఎన్రోల్మెంట్ నెంబర్ను అక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అడుగుతుంది. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ను అక్కడ ఎంటర్ చేయండి. ఈ రెండింటిని ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క స్టేటస్ అనేది ఓపెన్ కావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మీ స్టేటస్ ఓపెన్ కాగానే
అక్కడ మీ ఫోటో ఉంటుంది, మీ యొక్క యూడిఐడి కార్డు ఎప్పుడు డిస్పాచ్ అయింది, ఎప్పుడు తయారైంది అన్న వివరాలు ఉంటాయి. దాంట్లోనే యువర్ ఈకేవైసీ పెండింగ్, ప్లీజ్ కంప్లీట్ యువర్ ఈకేవైసీ అని మీకు కనిపిస్తుంది. ఈ విధంగా కనిపించినటువంటి వారు తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ నెంబర్ను, ఫోన్ నెంబర్ను లింక్ చేసుకొని ఈకేవైసీని చేసుకోవాలి. ఒకవేళ మీకు అలాంటిది ఏమీ కనిపించకుంటే ఇప్పటికే మీ ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు లింక్ అయినట్టు అర్థము. మీరు టెన్షన్ పడవలసినటువంటి అవసరం అనేది లేదు. అయితే ఆ విధంగా మీరు స్టేటస్ చూసుకున్న తర్వాత ఇక్కడ మీకు రైట్ సైడ్లో మీ ఫోటో, మీ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. లెఫ్ట్ సైడ్లో ఆప్షన్స్ అనేవి ఉంటాయి. మీ పేరులో కరెక్షన్ ఉన్నా కానివ్వండి, మీ తండ్రి పేరు ఎంటర్ కాకున్నా కానివ్వండి, మీ అడ్రస్లో తప్పులు ఉన్నా కానివ్వండి, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో తప్పున్నా కానివ్వండి, మీ ఆధార్ నెంబర్ను లింక్ చేసుకోవాలన్నా కానివ్వండి, మీ ఫోన్ నెంబర్ను లింక్ చేసుకోవాలన్నా కానివ్వండి, ఇవన్నీ ఆప్షన్స్ అనేవి మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తాయి. ఆ లెఫ్ట్ సైడ్లో కనిపించే ఆప్షన్లలో ముందుగా మీ మొబైల్ నెంబర్ అప్డేట్ అనేది కనిపిస్తుంది. దానిపైన మీరు క్లిక్ చేయగానే ఎంటర్ యువర్ మొబైల్ నెంబర్ అనేది రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీ మొబైల్ నెంబర్కు ఓటీపీ అనేది వస్తుంది. ఆ ఓటీపీని తిరిగి ఎంటర్ చేయగానే మీ యొక్క మొబైల్ నెంబర్ సక్సెస్ఫుల్గా యూడిఐడికి లింక్ చేయబడ్డది అన్న మెసేజ్ మీకు వస్తుంది. ఆ విధంగా మీ మొబైల్ నెంబర్ను ముందు లింక్ చేసుకోవాలి. దేనికోసము అంటే ఏ అప్డేట్ చేయాలన్నా కానీ ఓటీపీ వస్తుంది. కాబట్టి ముందు మీరు మొబైల్ నెంబర్ను లింక్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కిందికి వచ్చినట్టయితే ఈకేవైసీ ఆప్షన్ అనేది మీకు కనిపిస్తుంది. ఆ ఈకేవైసీ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయగానే ఇక్కడ రైట్ సైడ్లో ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది. మీ యొక్క ఆధార్ నెంబర్ను ఎంటర్ చేయగానే మీరు ముందు లింక్ చేసుకున్నటువంటి మొబైల్ నెంబర్కు మరొక ఓటీపీ రావడం అనేది జరుగుతుంది. ఇది ఈకేవైసీ ఓటీపీ. ఆ ఓటీపీని తిరిగి మీరు సెండ్ చేయగానే యువర్ ఈకేవైసీ సక్సెస్ఫుల్ అని మీకు కనపడడం అనేది జరుగుతుంది. యువర్ ఈకేవైసీ ఈజ్ డన్ అని కూడా మీకు అక్కడ కనిపిస్తుంది. ఈ విధంగా మీరు ఆధార్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు, మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకోవచ్చు. ఈ రెండు మ్యాండేటరీ, తప్పనిసరి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ నెంబర్ను, మొబైల్ నెంబర్ను అప్డేట్ చేసుకొని ఈకేవైసీని పూర్తి చేసుకోండి. ఇవి చేసుకున్న తర్వాత మీ పేరులో కరెక్షన్ ఉన్నా కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ ఉన్నా కానివ్వండి, మీ యొక్క అడ్రస్లో కరెక్షన్ ఉన్నా కానివ్వండి, మీరు అక్కడ సరి చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇదంతా చాలా సులువుగా చేసుకోవచ్చు. కాబట్టి ఫ్రెండ్స్, దివ్యాంగుల పెన్షన్ తీసుకునేటువంటి వారు ఎవరైనా కానీ తప్పనిసరిగా మీరు మీ యూడిఐడి కార్డుకు ఈకేవైసీని పూర్తి చేసుకోండి. మీ పెన్షన్కు ఎలాంటి సమస్య అనేది రాదు. మీకు మీ స్టేటస్ ఓపెన్ చేసుకోవడం రాకపోయినట్లయితే అంతర్నేత్ర ఛానల్ సహాయ సహకారాలు మీకు అందించడం అనేది జరుగుతుంది. అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354 నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీ మెసేజ్లో మీ యొక్క సమస్యను స్పష్టంగా వివరించండి. మీ సమస్య తీవ్రతను బట్టి అంతర్నేత్ర ఛానల్ స్పందించడం అనేది జరుగుతుంది. మీకు ఈకేవైసీ చేసుకోవడం రానట్లయితే ఈకేవైసీ చేసి మీ వాట్సాప్ నెంబర్కు పంపించడం అనేది జరుగుతుంది. మీకు ఎలాంటి కరెక్షన్స్ ఉన్నా కానీ, మీ పేరులో కరెక్షన్ ఉన్నా కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్లో కరెక్షన్ ఉన్నా కానీ, అడ్రస్లో కరెక్షన్ ఉన్నా కానీ వాటిని సరిచేసి మీ వాట్సాప్ నెంబర్కు ఎక్నాలెడ్జ్మెంట్ను, రసీదులను మేము పంపించడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ అవకాశాన్ని దివ్యాంగులు తప్పనిసరిగా ఉపయోగించుకోండి. ధన్యవాదాలు.